హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనవరి 2026కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను తెలుసుకుందాము. ఇవి డిఎస్సి గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా వినండి. ముందుగా మీరు సమాధానం ఆలోచించండి, తర్వాత సమాధానాన్ని తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం 2026లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది? ఇక్కడ ముందు క్వశ్చన్ని అర్థం చేసుకోండి. IMF అనే అంతర్జాతీయ సంస్థ భారతదేశం ఆర్థికంగా ఎంత వేగంగా ఎదుగుతుందో అంచనా వేస్తుంది. 2026లో భారత్ ఎంత శాతం పెరుగుతుంది అని అడుగుతున్నారు. అంటే ఆర్థికంగా ఎంత శాతం పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ ఆప్షన్ 5.5%, సెకండ్ ఆప్షన్ 6.3%, థర్డ్ ఆప్షన్ 6.7%, ఫోర్త్ ఆప్షన్ 7.5%. ఇందులో సరైన సమాధానం వచ్చేసి 6.7%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 6.7%. ఎందుకు? భారత్లో ఐటీ కంపెనీలు, సేవల రంగం, రోడ్లు, బ్రిడ్జీలు బాగా పెరుగుతున్నాయి. అందుకే IMF భారత్ బాగా గ్రో అవుతుంది అని చెప్పింది. కాబట్టి 6.7% కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 2026 జనవరిలో G20 సమావేశం ఏ దేశంలో జరిగింది? మీరు ముందు క్వశ్చన్ను అర్థం చేసుకోండి. G20 అంటే ఏంటి? ప్రపంచంలో ముఖ్యమైన 20 దేశాల గ్రూప్. ప్రపంచంలో ముఖ్యమైన 20 దేశాల గ్రూప్ అని అర్థం. ఇక్కడ 2026 జనవరిలో G20 మీటింగ్ ఎక్కడ జరిగింది? ఏ దేశంలో జరిగిందని ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి. బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, ఇటలీ. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, దక్షిణాఫ్రికా. ప్రతి సంవత్సరం ఒక దేశం G20 అధ్యక్షత వహిస్తుంది. ఆ అధ్యక్ష దేశంలోనే G20 మీటింగ్స్, సమ్మిట్స్ జరుగుతాయి. కాబట్టి 2026 జనవరిలో G20 సమావేశం ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఆరోగ్య పథకం ఏది? ఆప్షన్స్ని ఒకసారి చూడండి. ఆరోగ్య సేతు 2.0, సెకండ్ ఆప్షన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, థర్డ్ ఆప్షన్ ఆరోగ్య భారత్, ఫోర్త్ ఆప్షన్ ఆరోగ్య మిత్ర. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. దీన్ని డిజిటల్ ఆరోగ్య పథకంగా భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్. భారతదేశం మరియు అమెరికా కలిసి చేపట్టిన ఉపగ్రహ ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ గగనయాన్, సెకండ్ ఆప్షన్ చంద్రయాన్ 4, థర్డ్ ఆప్షన్ ఆదిత్య L2, ఫోర్త్ ఆప్షన్ నిసార్ ఉపగ్రహం. ఇందులో సరైన సమాధానం నిసార్ ఉపగ్రహం. ఇది భారతదేశం మరియు అమెరికా కలిసి చేపట్టిన ఉపగ్రహ ప్రాజెక్ట్. ఇది ఎందుకు అవసరం అంటే భూకంపాలు, వరదలు, భూమి మార్పులు గమనించడానికి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి. 2026 జనవరి నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందిన భారత ఆటగాడు ఎవరు? ఆప్షన్స్ చూడండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, KL రాహుల్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సరైన సమాధానం వచ్చేసి విరాట్ కోహ్లీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. జనవరి 12ను భారతదేశంలో ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ జాతీయ యువజన దినోత్సవం, సెకండ్ ఆప్షన్ విద్యా దినోత్సవం, థర్డ్ ఆప్షన్ సైనిక దినోత్సవం, ఫోర్త్ ఆప్షన్ మహిళా దినోత్సవం. సరైన సమాధానం జాతీయ యువజన దినోత్సవం, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ సెవెంత్ బిట్. జనవరి 15ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 15ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ నౌకాదళ దినోత్సవం, సెకండ్ ఆప్షన్ భూసేన దినోత్సవం, థర్డ్ ఆప్షన్ వైమానిక దళ దినోత్సవం, ఫోర్త్ ఆప్షన్ పోలీస్ దినోత్సవం.
సరైన సమాధానం భూసేన దినోత్సవం. 1949 జనవరి 15న జనరల్ కెఎం కారియప్ప భారతదేశానికి మొదటి భారతీయ భూసేన అధిపతి అయ్యారు. అంతకుముందు బ్రిటిష్ అధికారులు ఉండేవారు. ఆ రోజు నుంచి భారత సైన్యం పూర్తిగా భారతీయుల ఆధీనంలోకి వచ్చింది. అందుకే జనవరి 15న భూసేన దినోత్సవం జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ జనవరి 24ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జాతీయ బాలికల దినోత్సవం, మహిళా దినోత్సవం, విద్యా దినోత్సవం, పిల్లల దినోత్సవం. జనవరి 24ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, 9th బిట్ జనవరి 25ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 25ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. జాతీయ ఓటర్ల దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, ప్రజాస్వామ్య దినోత్సవం, న్యాయ దినోత్సవం. జనవరి 25ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 2026 జనవరిలో భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ప్రధానంగా ఏ పరిశోధన కోసం ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్ వినండి. వాతావరణ అంచనాలు మాత్రమే, భూకంపాలు మరియు భూమి ఉపరితల మార్పుల పరిశీలన, కమ్యూనికేషన్ సేవలు, టెలివిజన్ ప్రసారాలు. సరైన సమాధానం భూకంపాలు మరియు భూమి ఉపరితల మార్పుల పరిశీలన. నెక్స్ట్ చూడండి. 2026 జనవరిలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఏ ముఖ్యమైన ఒప్పందంపై అంగీకారం కుదిరింది? ఆప్షన్స్ చూడండి. రక్షణ ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతరిక్ష సహకార ఒప్పందం, వలస ఒప్పందం. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. 2026 జనవరిలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఏ ముఖ్యమైన ఒప్పందం జరిగిందంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంగీకారం కుదిరింది. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? లండన్, న్యూయార్క్, దావోస్, ప్యారిస్. ఇందులో సరైన సమాధానం దావోస్. ప్రపంచ దేశాల నాయకులు, పెద్ద కంపెనీల సీఈఓలు, ఆర్థిక నిపుణులు కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చర్చించే సమావేశం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో విద్యుత్ వాహనాల ప్రోత్సాహం కోసం ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్స్ చూడండి. ఫేమ్ 2, ఫేమ్ 3, గ్రీన్ భారత్, ఈవీ మిషన్. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఫేమ్ 2. ఫేమ్ అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవి కొనుగోలు చేస్తే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాలుష్యం తగ్గించడమే దీని లక్ష్యం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. జనవరి 30ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ఉపాధ్యాయ దినోత్సవం, అమరవీరుల దినోత్సవం, శాంతి దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం. జనవరి 30ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? అమరవీరుల దినోత్సవం. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ గారు మరణించారు. అందుకే ఆ రోజు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 15th బిట్. ఓకే, భారత ప్రభుత్వం ప్రకటించిన కృత్రిమ మేధస్సు అభివృద్ధి కార్యక్రమం పేరేమిటి? ఆప్షన్స్ చూడండి. డిజిటల్ ఇండియా ఏఐ, ఇండియా ఏఐ మిషన్, స్మార్ట్ ఏఐ భారత్, ఏఐ అభివృద్ధి యోజన. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా ఏఐ మిషన్. ఓకే, నెక్స్ట్ బిట్. 2026 జనవరిలో ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. జనవరి 5, జనవరి 10, జనవరి 12, జనవరి 14. సరైన సమాధానం జనవరి 10. ఆప్షన్ బి. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రచారం కోసం ప్రతి సంవత్సరం జనవరి 10న జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ 17th బిట్. 2026 జనవరిలో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం ఏది? ఆప్షన్స్ని చూడండి. ఫస్ట్ ఆప్షన్ కృత్రిమ మేధస్సు మరియు ప్రపంచ ఆర్థిక మార్పులు, కేవలం క్రీడల అభివృద్ధి, సినిమా పరిశ్రమ అభివృద్ధి, పర్యాటకం మాత్రమే.
ఓకే, ఇందులో సరైన సమాధానం కృత్రిమ మేధస్సు మరియు ప్రపంచ ఆర్థిక మార్పులు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏఐ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ మారుతున్నాయి. అందుకే ఇది ప్రధాన చర్చ విషయం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. జనవరి 9ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 9ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ప్రవాస భారతీయ దినోత్సవం, యువజన దినోత్సవం, రైతు దినోత్సవం, కార్మిక దినోత్సవం. ఇందులో సరైన సమాధానం ప్రవాస భారతీయ దినోత్సవం. ఆప్షన్ ఏ. ప్రవాస భారతీయుడు అంటే ఎవరు? విదేశాల్లో నివసించే భారతీయులు. ఎందుకు జనవరి 9న? మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి భారత్కి తిరిగి వచ్చారు. ఆ రోజును గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆప్షన్స్ చూడండి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, గృహ మంత్రిత్వ శాఖ. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. ఈ శాఖ ఏం చేస్తుంది? నేషనల్ హైవేలు నిర్మాణం, ఎక్స్ప్రెస్ వేలు, రోడ్డు భద్రత కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్. జనవరి 4ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ప్రపంచ బ్రెయిల్ దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, విద్యా దినోత్సవం. జనవరి 4ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ప్రపంచ బ్రెయిల్ దినోత్సవం. సరైన సమాధానం ఆప్షన్ ఏ. బ్రెయిల్ అంటే ఏంటి? చూపు లేని వారికి చదవడానికి ప్రత్యేక లిపి. ఇది ఎందుకు జనవరి 4న? బ్రెయిల్ లిపిని రూపొందించిన లూయిస్ బ్రెయిల్ జన్మదినం కాబట్టి. ఓకే, నెక్స్ట్. జనవరి 11ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. జాతీయ పాల దినోత్సవం, జాతీయ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, జాతీయ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం. ఇందులో మానవ అక్రమ రవాణా అంటే ఏంటి? మనుషులను మోసం చేసి బలవంతంగా పనిచేయించడం, అమ్మడం లేదా దుర్వినియోగం చేయడం. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 2012, సెకండ్ ఆప్షన్ 2014, థర్డ్ ఆప్షన్ 2015, ఫోర్త్ ఆప్షన్ 2017. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, 2015 సంవత్సరం. దీని లక్ష్యం ఏమిటి? ప్రభుత్వ సేవలు ఆన్లైన్ చేయడం, గ్రామాలకు ఇంటర్నెట్ అందించడం, డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహం. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకే, నెక్స్ట్. భారతదేశపు ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషన్కు సంబంధించిన సంస్థ ఏది? ఆప్షన్స్ చూడండి. భారత ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్. ఇందులో సరైన సమాధానం భారత ఎన్నికల సంఘం. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ బిట్. జనవరి నెలలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ప్రధానంగా ఏ అంశంపై చర్చ జరుగుతుంది? ఆప్షన్స్ చూడండి. క్రీడలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సినిమా పరిశ్రమ, విద్య మాత్రమే. ఇందులో సరైన సమాధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఓకే, భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్స్ చూడండి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా. ఇందులో సరైన సమాధానం ఆరోగ్య రంగం. ఆప్షన్ బి. ఈ లక్ష్యం ఏంటి? పేదలకు ఉచిత వైద్యం, ఆరోగ్య బీమా. ఇది ఎంతవరకు? ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు చికిత్స. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? స్వాతంత్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు,
పార్లమెంట్ ప్రారంభమైన రోజు, రాష్ట్రాల ఏర్పాటైన రోజు. ఓకే, ఇది తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సరైన సమాధానం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఏ సంవత్సరం? 1950 జనవరి 26. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. జనవరి 27ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 27ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ హోలోకాస్ట్ స్మరణ దినం, నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, నెక్స్ట్ శాంతి దినోత్సవం. సరైన సమాధానం అంతర్జాతీయ హోలోకాస్ట్ స్మరణ దినం, ఆప్షన్ బి. హోలోకాస్ట్ అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాయకత్వంలో లక్షలాది యూదులను చంపడం. ఎందుకు ఆ రోజు? ఆ బాధితులను స్మరించడానికి, మానవ హక్కుల ప్రాముఖ్యత గుర్తు చేయడానికి. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ చూడండి. ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్. ఇందులో సరైన సమాధానం ఇందిరాగాంధీ. ఆమె 1966లో ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశపు మొదటి మరియు ఇప్పటి వరకు ఏకైక మహిళా PM. ఓకే, నెక్స్ట్. భారతదేశపు జాతీయ గీతం రచయిత ఎవరు? ఇది చాలా సింపుల్ బిట్. తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 30th బిట్. భారత రాజ్యాంగంలోని మౌలిక కర్తవ్యాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆప్షన్స్ చూడండి. ఆర్టికల్ 32, ఆర్టికల్ 44, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 21. ఇందులో సరైన సమాధానం ఆర్టికల్ 51A. భారత రాజ్యాంగంలోని మౌలిక కర్తవ్యాలు ఆర్టికల్ 51Aలో ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని మౌలిక కర్తవ్యాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. ఇవి ఆర్టికల్ 51Aలో పొందుపరచబడ్డాయి. ఓకే, ఇంతటితో ఇంపార్టెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇలాంటి డైలీ బిట్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్స్తో సహా ర్యాపిడ్ రివిజన్ టెస్ట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.